హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సండే రోజు ఈవినింగ్ నుంచి షూట్ చేసిన బ్లాగ్ అనమాట. ఈరోజు సండే ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ నేను చికెన్ కర్రీ రాగి సంకటి అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేశాను, దాని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఫుల్ వీడియో అయితే ఇందులో ఉంటుంది. ఇంకా మా యశుకి ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చిండ్రు. అది ఏం ప్రాజెక్ట్ వర్క్ అనేది కూడా వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. యశుకి దసరా పండుగ హాలిడేస్కి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట. అది ఇంట్లోనే గీ ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి అది వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీచర్స్కి అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే సబ్మిట్ చేయాలి. దానికోసం నేను 3-4 డేస్ ముందు నుంచే ఆ గీ ఏమంటారు మీగడ అయితే పక్కకు తీసి పెట్టిన. ఇక్కడ నైట్ సండే కదా, స్పెషల్ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ చేసి ఇంకా డైలీ రైసే కదా అని చెప్పేసి ఈరోజు రాగి సంకటి చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ ఏమో అంబలి, మధ్యాహ్నము రైస్, నైట్కి రాగి సంకటి చేస్తే బాగుంటుంది. రెగ్యులర్గా చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మా ఆయన్నే తినడు అనమాట. ఇంట్లో అందరు తింటేనేమో చేయడానికి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకరు కావాలంటారు, ఒకరు వద్దని చెప్తారు. అందుకని చేయడానికి కొంచెం అందరు తింటేనేమో చేయాలనిపిస్తుంది. ఎవరు తినకపోతే ఇంకా చేసి కూడా వేస్టే. ఇంకా మా చిన్నోడేమో మాటికి ఆ చికెన్ పీస్లు ఉంటాయి కదా, దాని స్కిన్ తీసుకెళ్తున్నాడు అనమాట బయటికి. ఎక్కడెక్కడ వేస్తాడేమో అని చెప్పేసి అక్కడ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వేసిన. ఈ గ్లాస్ ఉంది కదా, వాటర్ గ్లాసు, ఆ ఒక గ్లాసు బియ్యం అయితే నానబెడుతున్నా. ఇక్కడ నేను రేషన్ బియ్యంతోనే చేస్తున్నాను అనమాట. మనము ఏ బియ్యంతో చేసినా సరే, కానీ నా దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయి కాబట్టి దాంతో ఇంకా పోషకాలు ఉంటాయని చెప్పేసి రేషన్ బియ్యంతో అయితే వేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ తీసిపెట్టి ఉంచిన అని చెప్పినా కదా మీగడ, దాన్ని మిక్సీ జార్లో అయితే వేయిస్తున్నా. ప్రాజెక్ట్ వర్క్ ఆయనకే ఇచ్చారు కాబట్టి మా యశుతో నుంచే చేయిస్తున్నాను అనమాట. ఇది నేను చెప్తున్నా పక్కన. ఆయనకి గుర్తే లేదు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిన సంగతే. ఈరోజే హాలిడే కదా, ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. నేనే గుర్తు చేసిన ప్రాజెక్ట్ వర్క్ చేస్తావా అంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట ఆయనకి. అందులో మిక్సీ జార్లో వేయించి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తే మనకి బటర్ సపరేట్గా వచ్చేస్తుంది, వాటర్ సపరేట్గా అవుతుంది. ఈ విధంగా చూడండి, మనకు ఇక్కడ బటర్ వచ్చిందనమాట. ఇది బటర్ సపరేట్, వాటర్ సపరేట్ అయితే వస్తుంది. ఆ మిల్క్ వచ్చేసి పడేయకుండా అందులో సాల్ట్, జీలకర్ర వేసుకొని తాగేస్తే బటర్ మిల్క్ లాగా పనిచేస్తుంది అనమాట. జీలకర్ర కొంచెం దంచి వేసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, వాటర్ మిల్క్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దాన్ని పక్కన ఒక గిన్నెలో అయితే తీసిపెట్టి ఉంచిన. ఇక్కడ బటర్ వరకు సపరేట్గా ఏ గిన్నెలో అయితే మనం చేయాలనుకుంటున్నామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. కొంచెమే అనమాట, ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్ కోసమే కాబట్టి ఒక 3 డేస్ నుంచి అది తీసి ఉంచిన. ఇంకా స్టవ్ ఆన్ చేయించి స్టవ్ పైన పెట్టించి ఒక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అది మాడకుండా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఫస్ట్ వాడు హై ఫ్లేమ్లో పెట్టిండు, తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టించిన. మనకు మంచి స్మెల్ రావాలంటే అందులో ఇలాచి కానీ లేకపోతే కరివేపాకు కానీ, ఫ్రెష్ కరివేపాకు ఉంటే కరివేపాకు కానీ వేయిస్తే ఫ్రెష్ స్మెల్ అనేది మంచిగా ఉంటుంది. ఇది బటర్ మిల్క్ అనమాట. ఇందులో మనం సాల్ట్, జీలకర్ర వేసుకొని తాగేసేయచ్చు. ఒక గిన్నెలో అయితే తీసి పెట్టించిన. ఇక్కడ నేను కరివేపాకు అయితే వేయిస్తున్నా. బయట పెట్టకుండా ఇంట్లోనే మంచిగా నీట్గా హైజీనిక్గా ఇంట్లోనే నీట్గా చేసేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో మీగడ తీయనీరు అనమాట. అది చాయ్ చేసినప్పుడు చిక్కగా రాదనమాట, కొంచెం పల్చగా వస్తుంది కదా, అందుకని మీగడ అస్సలు తీయనీరు. ఈయనకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది కాబట్టి ఒక 3-4 డేస్ అయితే తీసి ఉంచిన. అది కొంచెం ఇంకా ఇక్కడ మాకు ఒక స్టవ్ పైన అయితే చికెన్ కూడా పెట్టేసిన. మనకు ముందుగా చికెన్ తెల్లగా కాకుండా ఉండాలంటే అందులో కొంచెం ఫస్ట్ నుంచే పసుపు అయితే యాడ్ చేయాలి. కలర్ఫుల్గా వస్తుంది అనమాట పీసెస్ అనేవి, తెల్లగా కాకుండా. లో ఫ్లేమ్లో కొంచెం కలుపుకుంటూ, అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉంటే మనకు నెయ్యి అనేది పైన ఫామ్ అవుతూ ఉంటుంది. కొంచెం కనిపిస్తుంది కదా, అక్కడ బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్లో నుంచి నెయ్యి కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. ఒక 3 డేస్ మీగడ పక్కకు తీసి పెడితేనే కొంచెం పర్లేదు, కొంచెం బాగానే నెయ్యి వచ్చింది. ఇంకా డైలీ తీసిపెట్టి ఉంచితే ఇంకా బెటర్ అనమాట. ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడైనా. చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది. మనకు గ్రేవీ కావాలనుకుంటే ఈ టైంలో కొంచెం వాటర్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను రాగి సంకటి కోసం కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసేసిన. ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నెయ్యి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆఫ్ చేసేసి మనము స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకుంటే నెయ్యి అనేది మనకు రెడీ అయినట్లే. ఈయన ప్రాజెక్ట్ వర్క్ కూడా కంప్లీట్ అనమాట. వాళ్ళ టీచర్ వాళ్ళకి వీడియో తీసి
వాట్సాప్లో షేర్ చేయాలంట. వీళ్ళకు మార్క్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేస్తారంట ఇవి, అందుకని ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. చూడండి ఇక్కడ నెయ్యి అయితే అయిపోయింది. రేపు బాక్స్లో టీచర్కి అయితే తీసుకెళ్ళాలంట, వాళ్ళు చెక్ చేస్తారంట ఎలా చేశారని చెప్పేసి. మళ్ళీ వీళ్ళు ప్రాసెస్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి టీచర్ వాళ్ళకి, ఆ తర్వాతే మార్క్స్ ఇస్తారు. ఎందుకంటే ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చేసి ఇస్తారని చెప్పేసి పిల్లలు చేశారా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి ఇది ఎలా చేసామనేది పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేయించాలి. అందుకని ఈ బాక్స్లో వీళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇందులో పెరుగేసి పంపేదాన్ని, ఇంకా ఇందులో అయితే వేసి పెట్టినా అనమాట. రేపు స్కూల్ దగ్గరికి అయితే పంపించాలి ఇది నెయ్యి. మనకు 3 days 4 days నెయ్యి తీసి పెడితే ఇంత మీగడ తీసి పెడితే ఇంత నెయ్యి అయితే వచ్చింది. ఇంకా ప్రాజెక్ట్ కంప్లీటెడ్ డన్ అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా నేను దాని స్మెల్ సరే మంచిగా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి స్మెల్ అయితే చెక్ చేసిన, పర్లేదు బాగానే వచ్చింది, వేడిగా ఉందని చెప్పేసి పక్కకు అయితే తీసిపెట్టిన. ఇక్కడ నేను రాగి సంకటి కోసం అయితే కుక్కర్లో అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి. మన సిల్వర్ గిన్నెలు అయితే మనం కలిపినప్పుడు దాని సిల్వర్ అంతా రైస్లోకి వచ్చేస్తుంది, అందుకని స్టీల్ది కుక్కర్ ఉంటే కుక్కర్ అయితే పెట్టేసిన. దాని అడుగు కూడా చాలా థిక్గా ఉంటుందన్నమాట. ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకున్నా కాబట్టి 2 గ్లాసుల సగం అయితే వాటర్ అయితే వేసుకున్నా. ఆల్రెడీ ఒక 1/2 hour ముందు నానబెట్టి ఉంచిన, అయినా సరే పిండి వేస్తాం కాబట్టి ఒక 2 గ్లాసుల సగం నీళ్ళు అయితే వేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ అయితే ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ 70% 80% వరకు ఉడికే వరకు అలాగే ఉంచాలన్నమాట. లాస్ట్లో అయితే పిండి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం థిక్గా అవ్వాలన్నమాట. మనకి ఈ టైంలో మనం రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనకు రైస్ ఉడికిందనుకో, ఈ టైంలోనే మనము పిండి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు రాగి పిండి అయితే వేసేసుకుంటున్నా. అంటే తైద పిండి అంటాం కదా అదనమాట. మీకు కావాలనుకుంటే 1/2 గ్లాస్ రైస్ 1.5 గ్లాసు ఈ పిండి కూడా వేసేసుకోవచ్చు. ఎక్కువ పిండి రాగి పిండి ఎక్కువ కావాలనుకుంటే అట్లా కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెంసేపు ఇట్లా అనేస్తే మనకు పచ్చి వాసన అనేది పోతుందనమాట. మీకు అది ఏమంటారు గడ్డలు కట్టేస్తుందని అనుకుంటే మాత్రం తొందరగా అప్పటికప్పుడే కలిపేసేయాలి. కలిపేటప్పుడు చాలా ఎక్కువ తొందరగా కలపాలన్నమాట. స్ట్రెంత్ అనేది ఎక్కువ అవసరము, తొందరగా చిక్కబడిపోతుంటుంది. అందుకని నేను ఇంకా స్టవ్ కింద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసిన. ఇక్కడ ఒక గిన్నెలో నెయ్యి వేసేసుకొని, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వాటర్లో చెయ్యి తడుపుకుంటూ కూడా మనం ముద్దలుగా కట్టేసుకోవచ్చు. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యికి కొంచెం వాటర్ తగిలించుకుంటూ వేసుకుంటే పర్లేదు. ఇలా గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని గిన్నెతో పాటు ఈ విధంగా రోల్ చేసేసుకున్నా పర్లేదు అనమాట. ఇక్కడ చాలా వేడిగా ఉంది కాబట్టి నేను గిన్నెలో కొంచెం నెయ్యి వేసేసి రాగి అన్నము అందులో వేసేసి ఇంకా బాల్స్ లాగా అయితే వేసేస్తున్నా. చల్లారిన తర్వాత టేస్ట్ బాగుండదు అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కట్టేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పటికప్పుడు తింటే బాగుంటుంది. ఇంకా రేపటి నుంచి పిల్లల స్కూల్స్ అయితే మళ్ళీ స్టార్ట్. ఇంకా మళ్ళీ ఉదయం నుంచి ఇదే హడావిడి ఉంటుంది అనమాట. పిల్లలకి కూడా చేసి పెట్టచ్చు, కానీ వాళ్ళు తింటారో లేదా అని చెప్పేసి మా పెద్దోడైతే ఏదైనా తింటారు, కానీ మా చిన్నతోనే కష్టము. ఇప్పుడు చేసేటప్పుడే అడుగుతున్నాడు అనమాట మా పెద్దోడు, చేసిన వెంటనే నాకు పెట్టేసాయని చెప్పేసి. మనము 1 గ్లాస్ బియ్యము 1 గ్లాసు తైద పిండికి మనకు 5 రాగి ముద్దలు అయితే అయినాయి. పిల్లలు కొంచెం గట్టిగా ఉండాలంటే ఇంకా ఇవే బెస్ట్. కొంచెం భయపెట్టించైనా సరే వాళ్ళతో తినిపించాలి. ఎందుకంటే వాళ్ళకు హెల్త్కి మంచిగా ఉన్నది వాళ్ళకి నచ్చదు, హెల్త్కు మంచిది కాదు అనేవి వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట. ఫాస్ట్ ఫుడ్లు, న్యూడిల్స్లు, ఫ్రైడ్ రైస్లు అవి అయితేనేమో వాళ్ళు ఏం సౌండ్ చేయకుండా తినేస్తారు, కానీ అవి హెల్త్కి మంచిది కాదు. ఇవి రాగి ముద్దలు ఇవన్నీ హెల్త్కి మంచిది, అంబలి అవన్నీ హెల్త్కి మంచిది కాబట్టి వాళ్ళకు తినరనమాట. ఏదో ఒక రకంగా వాళ్ళకు తినిపించాలి. మా పెద్దోడేమో ఆల్రెడీ అప్పటికే అడుగుతున్నాడు చేసిన వెంటనే పెట్టేయమని, కానీ మా చిన్నోడితోనే కష్టం చాలా. ఇలా సండే స్పెషల్స్ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ, నాటుకోడి చికెను, ఇంకా అంటే నాన్ వెజ్ ఐటమ్స్కి టేస్ట్ బాగుంటుంది. వెజ్ ఐటమ్స్ అయితే మనకు కొంచెం గ్రేవీ లాగా చారులాగా ఉన్న దాంట్లో అయితే తినేసేయచ్చు. ఇంకా కర్రీస్ లాగా ఉన్న వాటిలో అయితే ఇంకా తినాలంటే
తినలేమన్నమాట. ఇదే కొంచెం గట్టిగా ఉంటుంది కదా రాగి ముద్ద అనేది. ఇంకా కర్రీస్ కూడా గట్టిగా ఉంటే అంత తినలేము. కొంచెం గ్రేవీ టైప్లో ఉంటే మనకు ఈజీగా తినేసేయచ్చు. డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట ఈజీగా. చూసారు కదండి, ఈరోజు సండే రోజు చిన్న వ్లాగ్ అయితే ఇది. నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.